అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆర్గనైజర్ల ఆట కట్టించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. విశాఖలోని పలు స్పా సెంటర్లపై రైడ్స్ నిర్వహించి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ద్వారకానగర్ మొదటి లైన్లో శివకుమార్ అనే వ్యక్తి లావిస్ పేరుతో కొన్నేళ్లుగా స్పా సెంటర్ నడుపుతున్నాడు. పక్కా సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు ఏపీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 4 యువతులతో పాటు ఓ విటుడిని పట్టుకున్నారు. యజమాని శివకుమార్, మేనేజర్ సోమేశ్వరరావుతో పాటు విటుడిపై కేసు నమోదు చేశారు. సెంటర్లు, స్పా సెంటర్ల ముసుగులో చీకటి భాగవతం బయటపడింది. పక్కా సమాచారంతో నగరంలో పలు చోట్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్కడ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు కూడా వెలుగు చూసాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ దాడులు ఏ విధంగా జరిగాయి? 2 రోజుల పాటు కూడా జరిగాయి. పలు సెంటర్లలో కూడా అక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరిపిస్తున్నారు సార్? స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నడిపిస్తే సహించేది లేదని ఇంతకుముందు హెచ్చరించడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా మన వైజాగ్ నగరంలో కొన్ని స్పా సెంటర్స్, ఇక్కడ క్రాస్ మసాజింగ్ జరుగుతుంది, రండి ఎంజాయ్ చేయండి అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారని మా దృష్టికి కూడా వచ్చింది. నేను స్వయం అటువంటి అడ్వర్టైజ్మెంట్ చదివాను. అటువంటి స్పా సెంటర్ మీద ప్రత్యక్ష నిఘా పెట్టి ఆ ప్రత్యేక బృందం దింపేసి దాడులు జరపడం, దానివల్ల 24 అవర్స్లో 2 స్పా సెంటర్స్ మీద మెరుపు దాడులు జరిపి దాదాపు 9 మంది విక్టిమ్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. నిర్వాహకులు తర్వాత కస్టమర్స్ అందరినీ అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. మేము స్పా సెంటర్ నిర్వాహకులు అందరికీ చెప్తున్నాం, లీగల్ బిజినెస్ చేస్తే ఇబ్బంది లేదు, కానీ స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నడిపిస్తే, అసాంఘిక కార్యకలాపాలు చేస్తే సహించేది లేదు. అందరికీ జైలు శిక్ష తప్పదు. ఈ స్పా సెంటర్లు, మసాజ్ సెంటర్ ముసుగులో అక్కడ నుంచి వచ్చేటువంటి యువతులు ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వస్తున్నారు? ముఖ్యంగా చూసుకుంటే ఇండియాలోనా లేదంటే విదేశాల నుంచి కూడా వస్తున్నారు? ప్రస్తుతానికి మనం ఎంతమంది విక్టిమ్స్ని రెస్క్యూ చేశాము, అందులో బెంగాల్ నుండి కొందరు ఉన్నారండి, కొందరు మన ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్నారండి. బెంగాల్ నుండి ఉన్న ఒక లేడీ తర్వాత బంగ్లాదేశ్ నుండి వచ్చారని తెలిసింది. కాబట్టి మన ఇండియా కాకుండా బంగ్లాదేశ్ నుండి వచ్చిన లేడీస్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి స్పా సెంటర్లో బలవంతం చేసి ఇటువంటి పనులు చేయిస్తున్నారని మాకు సమాచారం ఉంది. సో మేము పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, 7995095799 మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి ఇటువంటి సమాచారం మీ దగ్గర ఉంటే షేర్ చేయండి. మేము వెంటనే మెరుపు దాడి చేసి ముద్దాయిలందరినీ అరెస్ట్ చేస్తాం. బాధితురాలు ఎవరైనా సరే రక్షణ కల్పిస్తాం. మీ ఏరియాలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగితే మీరు సహించకండి, సమాచారం ఇవ్వండి. మొత్తంగా విశాఖ నగరం వ్యాప్తంగా చూసుకుంటే లైసెన్స్డ్ ఎంతవరకు ఉండొచ్చు, అన్లైసెన్స్డ్గా నడుపుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? ఒకవేళ మన దర్యాప్తులో ఏవైనా అన్లైసెన్స్డ్ వాళ్ళు దొరికితే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఫస్ట్ టైం నేను వచ్చిన కొత్తలో దాడులు చేసి లైసెన్స్ పరంగా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ట్రేడ్ లైసెన్స్ కానీ, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఎన్ఓసి కానీ, ఇటువంటి ఆకతవకలు ఉంటే ఇమీడియట్గా నోటీస్ ఆఫ్ చేయడం జరిగింది. విశాఖలో కలకలం రేపినటువంటి ఈ స్పా సెంటర్లు, మసాజ్ సెంటర్ల ముసుగులో ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఆ పక్కా సమాచారంతో నగరంలో ఉన్నటువంటి ప్రస్తుతంగా అయితే 2 స్పా సెంటర్లో ఈ ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారో వారిని కొంతమంది అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఉంటే మాత్రం వారి మీద ఈ విధంగా పట్టుబడితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం, అవసరమైతే లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రావుతో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ.